నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు రీసెంట్ గా కుక్కర్లు, డ్రమ్ములు, హార్పిక్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే భార్య భర్తని ఏకంగా మిక్సీలో వేసి మిక్సీ చేసిందనమాట. సో దీని గురించి ఏం చెప్తారు? దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఎన్నో హత్యలు, ఒక్కొక్క హత్య ఒక్కొక్కడికి సంబంధాలు పెట్టుకొని భార్యలు ఎలా చంపుతున్నారంటే మామూలుగా చంపట్లేదు. విషం పెట్టి చంపుతారు, ఉరేసి చంపుతారు, దిండుతో నొక్కి చంపుతారు, బావిలో తోసి చంపుతారు, లోయల్లో పైకి కొండ మీద నుంచి కూడా చంపుతారు. కానీ చంపి పచ్చడి చేసింది చూసావా, అది హైలైట్. నువ్వు చికెన్ పచ్చడి తిన్నావా, ఊరగాయ, మటన్ పచ్చడి, రొయ్యల పచ్చడి, కానీ హస్బెండ్ పచ్చడి అని చెప్పేసి ఒకటి వచ్చింది. ఆ పచ్చడి ఇప్పుడు కొత్తగా మిక్సీలో వేసి చంపేసింది కాకుండా మిక్సీలో వేసి పచ్చడి చేసి పడేసిందంటే ఎంత కిరాతకం అది తెలుసా. దయచేసి అమ్మ అందరికీ దండం పెడుతున్నా. నేను ఒకటే కోరుకుంటున్నా, ఇంకా ఇంట్లో హార్పిక్ అంట ఎక్కించి ఒక సంబంధం పెట్టుకొని అదొక అక్రమ సంబంధం పెట్టుకొని తాపిచ్చి పైనుంచి తోస్తే చనిపోలేదని, కాళ్ళు చేతులు ఇరిగిపోతే బతికున్నాడని చెప్పేసి ఇంజక్షన్లు సిరంజీలు హార్పిక్ ఎక్కించి చంపేసిందంటే ఏం చెప్పాలి దానికి? ఇంకా ఎందుకు? అందుకే ప్రతి ఒక్కరూ దయచేసి పెళ్ళిళ్ళు చేసుకోకండి. మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ అక్రమ సంబంధాలే. మరి పెళ్ళిళ్ళు చేసుకోకముందే సంబంధాలు పెట్టుకొని భర్తలు మీ మీద నమ్మకం పెట్టుకొని భార్య పిల్లల మీద అరే నా భార్య, అరే నా పిల్లలు అనే బతికే వాళ్ళని మీరు టార్గెట్ చేసి చంపుతున్నారా చూసారా? పుట్టగతులు లేకుండా పోతారు. ఆడవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళని నేను ఎప్పుడు చెప్పను. అన్నిట్లో 50% మంచోళ్ళు, 50% ఇలాంటి బరి తెగించిపోతున్నారని చెప్పేస్తున్నాను. ఎవరైనా సరే దయచేసి మిక్సీలు కొనడం మానేయండి. హార్పిక్స్, యాసిడ్ బాటిల్స్ పెట్టుకోకండి అమ్మా. దండం పెడుతున్నానమ్మా తల్లి. హార్పిక్ ఉన్నా కానీ బాత్రూమ్ పనికి వస్తుందిలే, నేను బాత్రూమ్ కడుకోవడానికి తెచ్చానని చెప్పేసి అది ఎప్పుడైనా ఫోర్స్ చేసి గట్టిగా మాట్లాడిందంటే మీకు అక్కడ చావు మూడిందనే చెప్పాలి నేను. అట్లుంటుంది, నిజంగా చెప్తున్నాను. ఇంకా సమాజము నేను చెప్తూనే ఉన్నాను, బ్రహ్మం గారు చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ జరుగుతుంది. ఇంకా ఘోరాలు ఎట్లుంటాయి తెలుసా? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావా, ఇక్కడే నిన్ను నరికి చంపే రోజులు కూడా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే రోడ్ల మీద కూడా నరికి చంపే రోజులు కూడా మనం చూసే రోజులు కూడా వస్తాయి అని చెప్పేసి బ్రహ్మం గారు చెప్పారు. ఆ బ్రహ్మం గారిని ఫాలో అవుతున్నా నేను. ఎప్పటి నుంచో కాదు, నా చిన్నప్పటి నుంచి ఆయన నిజంగా నేను అంత భక్తి. ఆయన అంటే నాకు ఎప్పుడో కాలజ్ఞానము, ఆయన ఎప్పుడో రాసేశారు. ఇంకా ఎన్నెన్ని నేరాలు, ఎన్నెన్ని ఘోరాలు. ఏంటి పచ్చడి, చికెన్ పచ్చడి తింటే అబ్బా ఏం టేస్ట్ అనుకోవచ్చు. ఆ పచ్చళ్ళు, ఊరగాయలు ఇంకా మిక్సీలో వేసే రోజులో పొయ్యేసి మళ్ళీ ఇంకా ముందు ఏమొస్తాయి చేసి ముక్కలు ఊరగాయ పెట్టే రోజులు కూడా దగ్గరున్నాయి అని కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు కదా ఆడవాళ్ళు. అవును, దాన్ని ఇంకా గొప్పగా ఫీల్ అవుతున్నారు, గర్వంగా ఇది చేసిన చెప్పుకుంటున్నారు. అలాంటి ఆడవాళ్ళకి మీరు ఏం చెప్తారు? శిఖండిలారా, మీరు శిఖండిల్లారా, మీరు మామూలు ఆడపిల్లలు కాదే. మీరేం చేస్తున్నారే పనికి మళ్ళీ శిఖండిల్లారా, పోరంబోకు ముండల్లారా. మీరు ఆడదానికి, అమ్మతనానికి మచ్చ తెస్తున్నారు. ఆడది అన్నందుకు ఆడ విలువ లేకుండా పోతుంది. తల దించుకునే రోజులు వస్తున్నాయి మనకి. ఎక్కడ పోయినా కానీ ఈ అమ్మాయి కూడా ఇలాంటిదే అనుకునే రోజులు ఈ శిఖండీలు తీసుకొని వస్తున్నారమ్మా. మామూలు శిఖండీలు కాదు ఇవి. పచ్చళ్ళు చేస్తారు, హార్పిక్లు ఎక్కిస్తారు, యాసిడ్ కూడా తాపుతారు. ఇంకా అన్నీ ఏంటంటే ఇప్పుడు రేట్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక భర్తని పచ్చడి చేసి మంచిగా పచ్చడి చేసింది కాబట్టి మిక్సీలకు కూడా రేట్లు పెరిగే రోజులు వస్తాయి. మీరు ఆఫర్లోనే కొనాలి. అయితే ఇప్పుడు మాత్రము మీరు దయచేసి పెళ్ళిళ్ళు చేసుకోకండి. మీరు చేసుకున్నారు అంటే మీకు క్లైమాక్స్, మీకు హార్పిక్స్ ఇటు ఉంటాయి, ఇటు మిక్సీలు ఉంటాయి అన్నమాట. అది ఏం డిసైడ్ చేసుకోవాలో మీ భార్య డిసైడ్ చేసుకుంటుంది. మీరేం చేసినా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కానీ మగపిల్లలు భయపడిపోతున్నారు. అంటే బ్యాక్ టు బ్యాక్ ఈ సంఘటనలు అన్ని జరుగుతున్నాయి కదా, వీళ్ళు దేని నుంచి ఇన్స్పైర్ అవుతున్నారు అనుకోవచ్చు, ఎందుకు భయపడట్లేదు అనుకోవచ్చు. చెప్పాను కదా అయ్యా నేను. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళకు డబ్బు అనే ఒక మాయ, పైసామే పరమాత్మ, అదొకటి. కామాంధులు అని విన్నాము. కామాంధులు అనేది మగవాళ్ళకి ఒక పేరు పెట్టారు.
ఇప్పుడు ఆడవాళ్ళకి ఏం పెట్టాలి? కామం రాణులు, అట్లా పెట్టాలి. రాణులు అనమాట. వాళ్ళకంటే మితిపోయారు వీళ్ళు. అంటే వాళ్ళకి పాపము కోరికలు వాళ్ళకి తగ్గుతుంటే వీళ్ళకి ఎక్కుతున్నాయి, మామూలుగా ఎక్కట్లేదు. సంబంధాలు ఒకటి, డబ్బు పిచ్చి ఒకటి, వీళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకొని అలా చేసి పాపం నా భార్య పిల్లలని ప్రపంచమని చూసుకునే మగవాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. పాపం వాళ్ళు పొద్దున పోయేసి సాయంత్రం వరకు వచ్చేసి కష్టపడి వస్తుంటే వాళ్ళకి ఏం చేస్తున్నారు? నువ్వు వచ్చే వరకు నువ్వు ఒకరితో సంబంధాలు పెట్టుకుంటావు, నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తావు, ఒరే వాడిని చంపేయాలరా అని చెప్పేసి నువ్వు ప్రియుడికే చెప్పడము, నువ్వు ముక్కలు చేయడము, నువ్వు మిక్సీలో వేయడము, పచ్చళ్ళు చేయడం. ఏంటిది? పప్పుల పచ్చడి, వేరుశనగ పచ్చడి, అన్ని పచ్చళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు మనిషిది ఒక పచ్చడి అనేది వచ్చింది, కొత్త పచ్చడి. ఏం పచ్చడి? కొత్త పచ్చడి వచ్చిందనమాట. ఎవరైనా సరే పెళ్లి చేసుకోవాలన్నా కానీ, ఏ ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలన్నా కానీ మగపిల్లలు భయపడిపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. కానీ వాళ్ళ నమ్మకానికి విలువ ఇవ్వట్లేదు. ఎంత నమ్మకము పెట్టుకొని ఉంటే వాళ్ళ నమ్మకం మీద మనం బురద చల్లుతున్నాం చూసావా, అది తప్పు. సో ఫైనల్ గా ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలంటారు? ఎలాంటి శిక్ష ఇస్తే ఇలాంటివి మళ్ళీ జరగవంటారు? అమ్మ, దీనికి కఠినమైన శిక్షలు రావాలని చెప్పేసి ఫస్ట్ నుంచి నేను మాట్లాడుతూనే వస్తున్నా. ఇలాంటి అమ్మాయిలు ఏం చేయాలంటారు? ఇలాంటి అమ్మాయిలు కూడా మగపిల్లల్ని ఇప్పుడు ఎవరు అన్న పిల్లల్ని చంపినప్పుడు మీరు ఎన్కౌంటర్ చేసి చంపుతున్నారు కదా, ఎలా మగవాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపుతారో శిక్షలు ఎలా ఉంటాయో కఠినంగా మీరు ఆడవాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయండి, ఆ శిక్షలు రావాలి. మీరు అలాంటి శిక్షలు తీసుకొస్తే ఆన్ ది స్పాట్లో అందరూ ముందు ఎన్కౌంటర్ చేస్తే అప్పుడు శిక్షలు తగ్గే ఛాన్స్ ఉంటుంది. లేదా ఎంత ఆడవాళ్ళు రెచ్చిపోయి మేము వాళ్ళని చంపాం వీళ్ళని చెప్పాం, వీడేం పీకుతాడు, వాడే ఆ ప్రభుత్వం ఏం పీకింది, ఈ న్యాయస్థానాలు ఏం పీకా అని చెప్పేసి అనుకుంటున్నారు చూసావా, అందుకు హత్యలకి కారణం అదే అవుతుంది. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కదా, అదే అవుతుంది. కానీ కఠినమైన శిక్షలు వస్తేనే మగపిల్లలు సేఫ్గా ఉంటారు. నేను మగపిల్లల గురించే మాట్లాడుతున్నాను, ఎందుకంటే సేఫ్గా ఉంటారు, అది చెప్తున్నాను.